శ్రీ కూని అంకబాబు గారు మనకు అందించిన కథానిక తులసి. సరళ ప్రజెంట్ టీచర్, దామిని ప్రజెంట్ టీచర్, సుమతి ప్రజెంట్ టీచర్, తులసి తులసి ఈసారి గట్టిగా పిలిచింది టీచర్ రాగిణి. ఆ పిల్ల బడికి రాదు టీచర్. సరళ పైకి లేచి సమాధానం చెప్పింది. ఎందుకు రాదు అడిగింది టీచర్. అంటే ఆ పిల్లకి నత్తి టీచర్, వచ్చిన బయట ప్లే గ్రౌండ్లోనే ఉంటుంది టీచర్, మరో విద్యార్థిని చెప్పింది. నత్తి అయితే స్కూలుకి రాదా? రాకూడదని ఎవరైనా చెప్పారా? ఆరా తీసింది టీచర్. కాదు టీచర్, ఆ పిల్లకి నత్తి కదా, సరిగా మాటలు రావు, మాట్లాడలేదు, ఇంకా పాఠాలు చదువుతుంది, అందుకే రాదు టీచర్ చెప్పుకొచ్చింది దామిని. అసలేం జరిగిందో సరిగా చెప్పండి అంటే టీచర్ ఆ పిల్లని ఏదడిగినా తప్పుగా చెప్తాది, అది విని అందరూ నవ్వుతారు కదా, అందుకని రాదు టీచర్ చెప్పింది సరళ. అవునా, సరే నేను చేసుకుంటా గాని ఇంతకీ ఎక్కడుంది ఆ పిల్ల? గ్రౌండ్లోనా ఇంటి దగ్గర అడిగింది టీచర్. పక్క వీధిలో గుడి దగ్గర 5 ఇల్లు టీచర్ చెప్పారు పిల్లలు ముక్తకంఠంతో. రాగిణి టీచర్ ఆ రోజే ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. ఆమెకి పిల్లలన్నా పిల్లల మాటలన్నా భలే ఇష్టం. అందుకే తను చదివింది MA సైకాలజీ అయినా టీచర్ కావాలనే కోరికతో TTC చేసి DSC తొలి ప్రయత్నంలోనే జిల్లా స్థాయిలో మంచి మార్కులతో పాస్ అయి టీచర్ అయ్యింది. గతంలో తను టీచర్గా పనిచేసిన చోట కూడా పిల్లలతో కలిసిపోయి అక్కడే వారి ప్రేమానురాగాలను పొందింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్పై ఇక్కడికి వచ్చింది. టీచరు, ఏమండి ఎవరండి ఇంట్లో? తలుపు తట్టి పిలిచింది రాగిణి టీచర్. ఎవరమ్మా మీరు? ఎవరు కావాలా అంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది ఒక బక్క చిక్కిన దేహంతో పార్వతి. నేను మీ అమ్మాయి తులసి చదువుకునే స్కూల్ టీచర్ని. మీ అమ్మాయి స్కూల్కి సరిగా రావడం లేదని తెలిసి వచ్చాను. ఓ అదే, దానికి నత్తి కదా, పిల్లకాయలు ఏడిపిస్తా ఉండారంట, ముండికేసి బడికి రానంటుందమ్మా. నువ్వైనా చెప్పమ్మా, బడికి రమ్మని, ముందు కూర్చోండమ్మా అంటూ నులక మంచాన్ని వాల్చి సైగ చేసింది కూర్చోమన్నట్టు పార్వతి. ఇంతకీ తులసి ఏది? ఎక్కడ కనబడదే అడిగింది టీచర్. ఓమేయ్ తులసా, ఏడన్నావే? ఇట్రా, ఇదిగో మీ టీచర్ వచ్చింది నీకోసం అని పిలిచింది పార్వతి. ఇంటి వెనక పరటి తోటలో కూరగాయలు కోస్తున్న తులసి మెల్లగా నడుస్తూ కాస్త భయపడుతూ వాళ్ళ ముందుకు వచ్చి నిలబడింది. టీచర్ తులసిని దగ్గరకు తీసుకొని, ఏంటి స్కూల్కి రానంటున్నావంట, నిజమేనా అని తులసి భయం పోగొట్టే ప్రయత్నంలో భాగంగా గోముగా అడిగింది టీచర్. తులసి ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ టీచరే చొరవ తీసుకొని బొగ్గగిల్లి ముద్దు పెట్టుకొని తులసి 2 చేతుల్ని తన చేతిలోకి తీసుకొని, చెప్పు తులసి, నా బంగారం కాదు, చెప్పు తల్లి అంటూ ప్రేమగా అడిగింది. తులసి కళ్ళెత్తి చూసి సంతోషం చిగురించినట్లు చిరునవ్వు నవ్వి ఊరుకుంది. నా తల్లి కాదు, చెప్పమ్మా. చూడు, ఈ రోజు నుండి నువ్వు నేను ఫ్రెండ్స్, సరేనా? మన మధ్య మొహమాటం అస్సలు ఉండకూడదు, భయం అస్సలు వద్దు, సరేనా? చెప్పు, నువ్వు స్కూల్కి ఎందుకు రావడం లేదు అని అడిగింది టీచర్. టీచర్ మాటలు తులసికి తెలియని ధైర్యాన్నిచ్చేట్లు అనిపించి, అంటే నాకు నత్తి కదా, మరేమో బడికొస్తే అందరూ నవ్వుతారు, నాకు చాలా ఏడుపు వస్తుంది టీచర్, అందుకే బడికి రావాలంటే భయం టీచర్ చెప్పింది తులసి. ఇంక నీకేం భయం అక్కర్లేదు. ఎవరైనా ఏమైనా అంటే రాగిణి టీచర్ నా ఫ్రెండ్,
అని చెప్పు చాలు. నిన్నెవ్వరు ఏమీ అనరు, అసలు గేల్ చేయరు, నిన్ను చూసి నవ్వరు. సరేనా అంటూ భుజం తట్టి దగ్గరికి తీసుకొని బొగ్గ మీద ముద్దు పెట్టుకొని రేపటి నుంచి స్కూల్కి రావాలి మరి, సరేనా అడిగింది టీచర్ రాగిణి. అలాగే టీచర్, రేపటి నుంచి బడికి వస్తాను టీచర్ చెప్పింది తులసి. సరే తల్లి, ఇక నేను ఉంటాను అని తులసికి చెప్పి రేపటి నుంచి తులసిని స్కూల్ పంపించండి అమ్మా అని తులసి వాళ్ళ అమ్మ పార్వతికి చెప్పి బయలుదేరింది టీచర్. క్లాసులో నమస్కారం టీచర్. తరగతి గది వాకిట్లో నుండి తులసి పలకరింపు విని అటుగా చూసిన రాగిణి టీచర్ చిరునవ్వు నవ్వుతూ, తులసి రా, లోపలికి రా, వెళ్ళి క్లాసులో కూర్చో అని అనగానే తొలిసారి సంతోషానికి రెక్కలు వచ్చినట్లు వెళ్ళి తరగతిలో అందరినీ నవ్వుతూ పలకరించినట్లు ఓ చూపు చూసి తనకు కేటాయించిన చోట కూర్చుంది తులసి. తులసి, రోజూ రావాలి, బాగా చదువుకోవాలి, సరేనా అని టీచర్ అనడంతో అలాగే టీచర్ అని తులసి చెప్పడంతో అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. అది విని టీచర్ గట్టిగా సైలెన్స్. చూడండి, తులసి మీలాంటి అమ్మాయే, అలా నవ్వడం చాలా తప్పు. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం పెడతాడు, అది దేవుడు తప్పు. తులసికి మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుంది, మీరంతా మంచి ఫ్రెండ్స్గా ఉంటే మీ అందరికీ నేను రోజు మంచి కథలు చెప్తాను, మీకు రకరకాల ఆటలు నేర్పిస్తాను, లేదంటే ఏమీ ఉండవు చెప్పింది టీచర్ రాగిణి. సరే టీచర్ మూకుముడిగా చెప్పారు పిల్లలు. వెరీ గుడ్, మంచి పిల్లలు. చూడండి, మీరంతా ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, కాబట్టి ఎప్పుడు గొడవలు పడకూడదు, ఒకరినొకరు తిట్టుకోవడం, గేలి చేయడం అస్సలు చేయకూడదు, సరేనా? అలాగే టీచర్ అన్నారు అందరూ. నౌ యు ఆర్ ఆల్ గుడ్ అని చెప్పి ఆ రోజు పాఠాన్ని చెప్తూ పిల్లలందరినీ నవ్వించింది. ఆ రోజు వారికి ఇష్టమైన ఆటలు ఆడించి కొంతమంది చేత పాటలు పాడించింది. తులసి డ్యాన్స్ బాగా చేసింది టీచర్ అని ఒక విద్యార్థి చెప్పడంతో, అవునా తులసి, నాకు చెప్పలేదే, దొంగ బడవ, ఏది ఒకసారి చేయి చూస్తాను అడిగింది టీచర్. తులసి సిగ్గుపడుతూ నిలబడింది. పిల్లలందరూ తులసి డ్యాన్స్ చేయాలి, తులసి డ్యాన్స్ చేయాలి అని కోరసగా అరిచారు. అరవకండి, తులసి ఖచ్చితంగా డ్యాన్స్ చేస్తుంది, ఎందుకంటే తులసి మన ఫ్రెండ్ కదా, మనం అడిగితే చేయకుండా ఉంటుందా, ఖచ్చితంగా చేస్తుంది, అవును కదా తులసి అని దగ్గరికి తీసుకొని తల నిమురుతూ అడిగింది టీచర్. వెంటనే తులసి సరే అన్నట్టుగా తల ఊపి పాట పాడితే చేస్తానంది. ఏం పాట కావాలి, ఏ పాటకు డ్యాన్స్ చేస్తావు అని టీచర్ అడగడంతో తులసి కీర్తి సురేష్ పాటకి డ్యాన్స్ చేస్తుంది టీచర్ చెప్పింది సరళ. అవునా, వెరీ గుడ్, ఏం పాట అడిగింది టీచర్. గాంధారి పాట టీచర్ చెప్పింది తులసి. అయితే సరే, ఎవరైనా పాట పాడండి, తులసి డ్యాన్స్ చేస్తుంది. పాట ఎవరు పాడతారు అని టీచర్ అడగడంతో దామిని సరళ లేచి మేం పాడతాం టీచర్ అన్నారు. సరే రండి అని దగ్గరికి పిలిచి పాడండి, తులసి డ్యాన్స్ చూద్దాం అని చెప్పింది రాగిణి టీచర్. వారు పాడుతుండగా అందరూ చప్పట్లు కొట్టడంతో తులసికి కొండంత సంబరమైంది. సంతోషంతో డ్యాన్స్ చేసింది. ఇక నుంచి రోజు స్కూల్కి రావాలి అని నిర్ణయించుకుంది తులసి. రోజులాగే ఈరోజు మీకు మంచి కథ చెప్తాను, తర్వాత పాఠం చెప్తాను, సరేనా అని రాగిణి టీచర్ అనడంతో సంతోషంగా సరే టీచర్ అన్నారు పిల్లలందరూ. లోపలికి రావచ్చా టీచర్? తరగతి గుమ్మం దగ్గర నిలబడి అడిగింది తులసి. ఏం తులసి, ఎందుకు ఆలస్యమైంది? పెరటి తోటలో పని అంతా చేసి మీకోసం నేను మసాలా వడలు చేసి తెచ్చాను టీచర్. ఏంటి, నువ్వు చేసావా? అవును టీచర్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇలాంటి ఏమీ వద్దు, నువ్వు బాగా చదువుకో చాలు. టీచర్ మీకోసం చేశాను టీచర్, కొద్దిగా తినండి టీచర్
అని గోముగా అడిగింది తులసి. ఇక కాదనలేక టీచర్ ఒక వడ తిని, అబ్బా అద్భుతం, అచ్చు మా అమ్మ చేసిన వడల్లాగే ఉన్నాయి తులసి, బాగా చేసావు, ఒకసారి మా అమ్మను గుర్తు చేసావు తల్లి, థ్యాంక్ యూ అని తులసిని దగ్గరికి తీసుకొని ముద్దాడింది టీచర్. టీచర్ ఎంత కాదంటున్నా ఇలా రోజు తులసి ఏదో ఒక వంటకం చేసి తీసుకురావడం, టీచర్ కాదనలేక తినడం మామూలైపోయింది. కొద్ది రోజుల్లో తల్లి కూతుళ్ళ కంటే ఎక్కువగా దగ్గరైపోయారు వారిద్దరూ. వారి అనుబంధం ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా బలంగా తయారైంది. అంతేకాక తులసి అందరికీ ఇష్టమైన స్నేహితురాలుగా మారిపోయింది. చదువులో కూడా తను ప్రతిభను చూపిస్తోంది. ఓ రోజు తరగతికి వచ్చిన టీచర్ రాగిణి తులసి కోసం చూసింది. ఆలస్యంగానైనా వస్తుందేమోనని గుమ్మం వైపు పదే పదే చూడసాగింది. కానీ తులసి రాలేదు. దిగాలుగా పిల్లల వైపు చూసి, తులసి ఏది, రాలేదేంటి ఈరోజు ఆరా తీసింది. తెలియదు టీచర్ మూకుమ్మడిగా పిల్లల సమాధానం ఇచ్చారు. ఆ రోజంతా రాగిణి టీచర్కి వెలితిగానే గడిచింది. స్కూలు వదిలిన వెంటనే నేరుగా తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఎందుకు రాలేదో తెలుసుకుందామని. అక్కడ జనం గుమిగూడి ఉండటం చూసి లోపల భయం మొదలైంది. భయపడుతూనే ముందుకు వెళ్ళింది. జనాలు పక్కకు జరగడంతో కళ్ళకు కనిపించిన దృశ్యం చూసి కళ్ళు ఒక్కసారిగా మసకబారినట్టు అయిపోయాయి. తేరుకొని చూసి శరీరం కొయ్యబారిపోయిన నిలబడిపోయింది. ఎదురుగా తులసి శవం. నేలపై పడుకోబెట్టి ముతక గుడ్డొకటి ముఖం కనిపించేలా కప్పి ఉంచారు. రాగిణి టీచర్ రాకను గమనించిన తులసి వాళ్ళమ్మ పార్వతి భోరున ఏడుస్తూ టీచర్ కాళ్ళపై పడింది. రాగిణి టీచర్కి దుఃఖాన్ని ఎలా అదిమి పెట్టాలో తెలియడం లేదు. పెళ్ళుబికి వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ పార్వతిని ఓదార్చడానికి వంగి తను కొలబడిపోయింది. అమ్మా, టీచర్ అమ్మా, తులసి ఎంత పని చేసిందో చూడమ్మా, నన్ను వెళ్ళిపోయిందమ్మా అంటూ పార్వతి బిగ్గరగా ఏడుస్తోంది. టీచర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తనను ఎవరో నిలువునా నరిగినట్లు తోచింది తనకి. అమ్మా, టీచర్ అమ్మా, మా తులసికి నువ్వంటే చాలా ఇష్టమమ్మా. ఈరోజు తులసి పుట్టినరోజమ్మా. దాని పుట్టినరోజు కానీ నీ కోసంగా ఏదో వంట చేస్తానని తోటలోకి పోయినాదమ్మా. ఆడేదో పాము గరిసి చచ్చిపోనాదమ్మా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తుంది పార్వతి. ఆ మాట వినగానే ఒక్కసారిగా గుండెలు వేసేలా తులసి, తులసి నా బంగారు తల్లి అంటూ ఏడవసాగింది టీచర్. ఇదంతా చూస్తున్న అక్కడ వారికి ఏమీ అర్థం కాక టీచర్ అమ్మకి ఈ పిల్ల మీద ఇంత ప్రేమ ఏంటి అనుకున్నారు. టీచర్ తులసి తలని తడుముతూ తులసి నుదుటిన ముద్దాడి కట్ట తెంచుకున్న దుఃఖంతో తులసిపైనే వాలిపోయింది.